ఏదో భూమ్ భూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట, ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు. ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలైతే వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోరాటం ఉధృతం చేశారు. బాపట్లలో నిర్వహించిన రోడ్ షోకు ఊహించని విధంగా జనం తరలివచ్చారు. గత కొద్ది రోజులుగా షర్మిల జగన్ అభిమానుల మధ్య జరుగుతున్న పోరును మరింత ఉధృతం చేశారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో షర్మిల సోదరుడు జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంలో పిలవడంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. షర్మిలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో షర్మిల ఇకపై జగనన్న అంటానని ప్రకటించారు. కొద్ది రోజులుగా యాత్రలకు విరామం ఇచ్చిన షర్మిల బుధవారం నుంచి రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ సీనియర్లు కేవీపీ, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, కొప్పలరాజు వంటి సీనియర్లను వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన స్థితిలో ఉన్న కాంగ్రెస్కు పునరుజ్జీవం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. షర్మిల ప్రసంగాల్లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగనన్న అంటూనే ఆయనపై కోపాన్ని దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయటం లేదు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నా ఎప్పుడు ప్రజల మధ్యకు రారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారని, దేనికి సిద్ధం జగన్ సార్ అని నిలదీశారు. మళ్లీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా అంటూ విమర్శించారు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని, ఏం చేయలేమని అంటున్నారని, రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని ఎందుకు ఇన్నాళ్లు అడగలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోదా రాదని, రాష్ట్రంలో బాబుకి ఓటు వేసినా, జగన్కి ఓటు వేసినా, పవన్కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్టే అన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా బీజేపీ రాజ్యమేలుతుందని, హోదా రావాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. అధికారంలో వచ్చిన మొదటి రోజే హోదాపై సంతకం పెడతా అని రాహుల్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తలెత్తుకునే రాజధాని రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. వైఎస్ఆర్ గుర్తుతో గెలిచారని, గెలిచాక వైఎస్ఆర్ ఆశయాలను మరిచారని, కనీసం వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పెట్టనివ్వటం లేదట అని ఆరోపించారు. జగన్ పాలనలో అంతా మోసమై అన్ని వర్గాలకు మోసమేనన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదని, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. 5 ఏళ్లలో పూర్తిగా మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చారని, 5 ఏళ్ల తర్వాత మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నాడని, ఇప్పుడు ఉందా మద్యపాన నిషేధమని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, ప్రత్యేక హోదా వచ్చుంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ఈ 10 ఏళ్లలో పార్టీలు కనీసం ఒక్క ఉద్యమం కూడా చేసింది లేదన్నారు.